సో కాళేశ్వరం రిపోర్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. కేవలం 660 పేజీల కమిషన్ నివేదికలో ఏం పొందుపరిచారనే విషయాలు పక్కన పెడితే 60 పేజీలు మాత్రం కేవలం కంప్రెస్ చేసి వీళ్ళకు ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ మాత్రమే క్యాబినెట్ సమావేశంలో చర్చించి మీడియాకు దాన్ని వదలడం జరిగింది. ఇంతకీ 60 పేజీలు పబ్లిక్ డొమైన్లో ఉందా? ఆ 60 పేజీలు మాత్రమే బయటకుందా? 660 పేజీల నివేదికను ఎందుకు బయట పెడతలేరు? సో ఈ విషయంలో ఆ కాళేశ్వరం కమిషన్ నివేదికలో చాలా మిస్లీడింగ్స్ ఉన్నాయి, చాలా తప్పులు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఆ కమిషన్ రిపోర్ట్ని కొట్టివేయాలనేసి వీళ్ళు హైకోర్టుకు పోవడం జరిగింది. సో దాన్ని రేపటికి విచారణ వేసింది హైకోర్టు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటారా లేక అసెంబ్లీలో చర్చల తర్వాత చర్యలు తీసుకుంటారని ప్రభుత్వపు తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. దానికి సమాధానం లేదని, రేపటి వరకు సమయం కావాలని కోరిన ప్రభుత్వం తరపు న్యాయవాది అందుకు అంగీకరించి విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్. మరి ఏమొస్తుంది అనేది చూడాలి. అంటే దీనిపైన ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న అధికార పక్షం కూడా అసలు 660 పేజీల నివేదికలో అసలు ఏముంది, నిజంగానే అసలు కాళేశ్వరం గురించి ఆ కమిషన్ చైర్మన్కి ఆ రోజు అర్థమైందా? ఇంతమంది ఇంత గొంతెత్తి మాట్లాడుతున్నా, ఇంతమంది రైతులు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నా ఇంకా దాన్ని సాకుగా చేసుకునే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో ఈ కాళేశ్వరం గురించి ఈ కమిషన్ ఇచ్చిన నివేదికను దీన్ని కొట్టేసేయాలనేసి హైకోర్టు పోవడం జరిగింది బీఆర్ఎస్.